రాజధాని భూములపై కన్ను దోపిడీ విలువ 1,45,000 కోట్లు. ముఖ్యమంత్రిగా ప్రభుత్వ రహస్యాలను కాపాడాల్సిన పెద్ద మనిషి చంద్రబాబు తన దోపిడీ కోసం పార్టీ నేతలు బినామీలకు రాజధాని గురించి ముందే చెప్పేశాడు. అమరావతి రైతులకు భూములు పెట్టుబడిగా చంద్రబాబు తన సన్నిహితులకు 1,45,000 కోట్లు దోచిపెట్టిండు అనమాట. నూజివీడు పేరుతో వంచన. ఇదంతా పెద్ద స్టోరీ అనమాట. ఇంకొక దాంట్లో మాట్లాడుకుందాం. ఇగో మొత్తం రాజధాని కోసం 800 రహస్య జీవోలను ఇచ్చి మొత్తం ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి దానికి సిఆర్డీఏ అనే ఒక మ్యాప్ గీయించి దాన్ని పొంగూరు నారాయణ చేతిలో పెట్టి దోచేసింది అనమాట. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన 2 ఏళ్లలోనే 800 రహస్య జీవోలను విడుదల చేశాడు. చంద్రబాబు ఆధీనంలోని రెవెన్యూ, హోంశాఖ, ఆర్థిక శాఖ జీవోలే 552 ఉన్నాయి. వీటిలో రాజధాని భూములకు సంబంధించిన జీవోలే ఎక్కువ. అంటే వీటిని ఆన్లైన్లో ఉంచిన ప్రజలు చూసే వీలుండదు. పూర్తిగా రహస్యం. ప్రభుత్వం ఎవరెవరికి ఎంత భూమి కేటాయిస్తుందో కూడా తెలియదు. విదేశీ ఖర్చులు, వ్యక్తిగత ఖర్చులతో పాటు రాజధాని భూములు, జీవోలను కూడా రహస్యంగా ఉంచారు. తన పాలన అంతా పారదర్శకంగా సాగుతుందని పదే పదే చెప్పే చంద్రబాబు చేతల్లో మాత్రం పూర్తిగా భిన్నంగా వ్యవహరించారు. ఇది ఫ్యాక్ట్. లింగమనేనికి ఆల్ ఫ్రీ, దోపిడీ విలువ 80,000 కోట్లు, కరకట్ట కొంప. ఇదే క్రమంలో అంటే రాజధాని, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన తర్వాత హైదరాబాద్లో వాటా ఉన్నా సరే దాన్ని వదులుకొని రాత్రికి రాత్రి కరకట్ట కొంపకు పారిపోవాల్సిన, కట్టుబట్టలతో కరకట్ట కొంపకు పారిపోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందంటే తెలంగాణ రాజకీయాలు కూడా ఏలు పెట్టే ప్రయత్నం చేసిండు. అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నంలో భాగంగా 50 లక్షల రూపాయలు ఇస్తూ రేవంత్ రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి, ఆయన చేతుల మీద ఇచ్చి పంపించే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ దాన్ని విజయవంతంగా ఛేదించడంతో కట్టుబట్టలతోన పారిపోయి రావాల్సి వచ్చింది. దాంతో హైదరాబాద్ మీద హక్కులు కోల్పోయాడు. అక్కడి నుంచి ఆదాయం రాక రాష్ట్రాన్ని దివాలా తీయించిండు అనమాట. ఇది గత చరిత్ర. ఆ క్రమంలో లింగమనేని ఎస్టేట్లో చంద్రబాబు కొలువైండు. అంటే ఆయన లింగమనేని ఎస్టేట్లో నివాసం ఉంటున్నందుకు, కేవలం ఆ బిల్డింగ్ ఇచ్చినందుకు 80,000 కోట్ల రూపాయలను లింగమనేనికి మేలు చేసేలాగా చర్యలు తీసుకున్నాడు అనమాట. ఇది కథ. చంద్రబాబు సన్నిహితుడు లింగమనేని రమేష్కు చెందిన లింగమనేని ఎస్టేట్స్కు కేవలం 10 మీటర్ల దూరంలోనే రాజధాని సరిహద్దు రేఖ ఆగిపోయింది. ఫలితంగా లింగమనేని గెస్ట్ హౌస్ చంద్రబాబుకు నజరానగా దక్కింది. చంద్రబాబు సన్నిహితుల భూములను పక్కనే అభివృద్ధి ప్రాజెక్టులు వచ్చేలా ప్రణాళికలు రూపొందించారు. రైతుల ఇష్టప్రకారమే భూసేకరణ చేస్తామని చెప్పి భూములు ఇవ్వని రైతులను వేధిస్తూ వారిపై అక్రమ కేసులు బనాయించారు. రైతుల పొలాలను తగలబెట్టించారు. పోలీసులు నిందితులను పట్టుకోకుండా రైతులపైనే ఎదురు కేసులు పెట్టారు. కొన్ని చోట్ల రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే పొలాలను చదును చేశారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో వ్యవసాయ కార్యకలాపాలను అనుమతించేందుకు ప్రభుత్వం నిరాకరించింది. పంటలు పండించేందుకు రైతులు హైకోర్టు ద్వారా అనుమతి పొందిన పొలాలకు విద్యుత్, నీరు ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించింది. వ్యవసాయ రుణాలు మంజూరును నిలిపివేసి కోర్టు తీర్పును అడుగడుగునా ఉల్లంఘించింది. సో ఈ రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఆఖరికి అక్కడ నిర్మాణాలు లేవు, వంకాయ లేవు అని చెప్పి కోర్టుకు పోయినా కూడా వీళ్ళు ఆగలే. ఇది అమరావతి చుట్టూ చోటు చేసుకున్న కన్నింగ్ చేష్టలు అనమాట. ఇక అసైన్డ్ భూములు తినేశారు. దోపిడీ విలువ 50,000 కోట్లు. ఇక రాజధానిలో భూసేకరణ పేరుతో అక్కడున్న అసైన్డ్ భూములను కూడా నొక్కేసిరు. అవి చాలామంది మంత్రుల పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. దీని విలువ వచ్చేసి 50,000 కోట్లు. రైతుల పంటలపై రాక్షసత్వం. ఇదిగో ఇవి ఫోటోలు. అక్రమంగా, అన్యాయంగా రైతుల మీద విరుచుకుపడి, అంటే పొలాలు ఇయ్యక 3 పంటలు అంటే భూములు మేము ఇయ్యలేము స్వామి అని చెప్పినా కూడా, గడ్డలు పట్టుకొని అడుక్కున్నా కూడా ఇట్లా కిరాతకంగా పొలాలను అంటుపెట్టి గుంజుకున్నారు. మళ్ళీ దీనికి వీళ్ళు ఇచ్చే కలరింగ్ ఏంటంటే రైతులు స్వచ్ఛందంగా రాజధాని కోసం ఇచ్చిరంట. దీనికోసం మళ్ళా 1600 రోజుల పాటు అమరావతి నకిలీ ఉద్యమం, ఆర్టిఫిషియల్ ఉద్యమం, మన పచ్చపత్రికల్లో రోజుకు ఒక బ్యానర్ ఐటమ్, స్టూడియోల్లో సామాజిక ఆ ఊరు పేరు ఉండదు, కోన్కిస్క గొట్టంగా ఎవడో వచ్చి టీవీలో కూర్చుంటే దానికి సామాజిక ఉద్యమకారుని ట్యాగ్ లైన్లు వేసి జనాన్ని మభ్యపెట్టడం. నిండా ముంచిండ్రు ఆ 29 గ్రామాల రైతులను. ఇప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నారు. రైతులకు తప్పుడు హామీలు, పరిహారంలో కూడా మోసాలు, క్విడ్ ప్రోకో 4,000 కోట్లు, పేదల భూములపై పెత్తందారుల దాష్టికం. ఇక ఇది లింగమనేని ఎస్టేట్. ఇది చంద్రబాబుకు రాసిచ్చినందుకు ఆయనకు చేసిన మేలు 80,000 కోట్ల రూపాయలు అనమాట. అవినీతి భాగస్వామి సింగపూర్ ఈశ్వరన్. ఈ సందర్భంగా ఈయన ఏం చెప్తాడంటే, అమరావతిలో అంతంత పెద్ద పెద్ద నిర్మాణాలు ఎందుకు, ప్రస్తుతం అంటే మంచం ఉన్నంతనే కాలు చాపుకోవాలని చెప్పి ఏవో చెప్తుంటారు కదా. దీనికి ఆయన ఏం చెప్తాడంటే, నేను అమరావతిలో గుడిసెలు కట్టదలుచుకోలే, అబ్బురపరిచే నిర్మాణాలు కడదాం అనుకుంటున్నా కాబట్టి పెద్ద దేశాలు అంటే డెవలప్డ్ నేషన్స్ నుంచి ఎక్స్పర్ట్స్ని పిలుచుకొస్తున్నా అని చెప్పిండు అనమాట.
ఈ ఈశ్వరన్ ఈ మొత్తం ప్రాజెక్టులో మళ్ళీ సింగపూర్ ప్రభుత్వం డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అని చెప్పిండు, కానీ సింగపూర్ ప్రభుత్వం కొట్టేసింది ఆ వాదనను. మాకేం సంబంధం లేదు. ఇదే అమరావతి భూకుంభకోణానికి సంబంధించి ఈశ్వరన్ అనేటోన్ని అక్కడ శిక్ష పడింది. ఇవేమి మన పచ్చపత్రికలో రాయించలే. చంద్రబాబుకు వరల్డ్ బ్యాంకు మొట్టికాయ. అమరావతి రహదారుల నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ గతంలో 3,300 కోట్ల రుణం మంజూరుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. అయితే రహదారుల టెండర్లలో పారదర్శకత లేదని, అక్రమాలకు ఆస్కారం కల్పించినట్లయిందని ప్రపంచ బ్యాంకు చంద్రబాబు ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. ఇది ఇలా ఉండగా తమ భూములను బెదిరించి లాక్కున్నారని ప్రపంచ బ్యాంకు తనిఖీ బృందానికి రాజధాని ప్రాంత రైతులు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో వాస్తవం ఉందని, వారి సమస్యలు పరిష్కరించే వరకు రుణం మంజూరు చేయరాదని తనిఖీ బృందం బ్యాంకుకు నివేదించింది. రహదారుల నిర్మాణం ప్రాజెక్టులో 30% పనులకు బ్యాంకు ఆమోదం తెలపగా ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించి ఖరారు చేసింది. వీటిని పరిశీలించిన ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులకు దిమ్మ తిరిగింది. 3 ప్యాకేజీలకు చెందిన 3 రహదారులకు ఒకే జాయింట్ వెంచర్ కంపెనీకి 5% ఎక్సెస్కు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ విధానంలో 5% కంటే ఎక్సెస్ కోట్ చేస్తే టెండర్లను రద్దు చేసి మళ్ళీ పిలవాల్సి ఉంటుంది. అయినా అలాగే టెండర్లను ఖరారు చేయడంపై, రహదారులకు టెండర్ కోట్ చేసిన ధరలు ఒకే తరహాలో ఉండడంపైన అభ్యంతరం వ్యక్తం చేసింది. టెండర్ల ప్రక్రియపై అనుమానాన్ని వ్యక్తం చేసింది. అక్రమాలు జరిగినట్లు స్పష్టమవుతుందని, ఈ విషయాన్ని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ గమనించిందా లేదా అని ప్రపంచ బ్యాంకు ఘాటుగా ప్రశ్నించింది. ఆఖరికి అన్నం పెట్టేటోళ్ళకే సున్నం పెట్టినట్టు డబ్బులు ఇస్తామన్న ప్రపంచ బ్యాంకునే మోసం చేసే ప్రయత్నం చేసింది. ఎవరి కోసం? వీళ్ళ బినామీ కాంట్రాక్టర్ల కోసం. చెప్తున్నా కదా, అక్కడ అంటే కదిలిచ్చే ప్రతి ఇటుక మీద చంద్రబాబు కమిషన్ పోతుందని ఈ ప్రాజెక్టును చేపట్టింది, అమరావతి అనే రాజధాని. ఇంకా ఇది సిఆర్డిఏ పరిధి. కాచవరం, గుంటుపల్లి, నున్న, పోరంకి, నిడమనూరు, పెదపరిమి, కాజా గ్రామాలు. ఈ మొత్తం రింగ్ రోడ్ల అవినీతి A1 చంద్రబాబు, A2 పొంగూరు నారాయణ, A3 లింగమనేని నవేశ్, తర్వాత లోకేష్. రింగ్ రోడ్డులో అవినీతి విలువ 50,000 కోట్లు. దీని మీద ఇప్పుడు కేసు నడుస్తుంది. చంద్రబాబు పాపాలు. రాజధానిలో అవినీతి వాటాలు. పొంగూరు నారాయణకు 3,129 ఎకరాలు, సుజనా చౌదరికి 700 ఎకరాలు, నారా లోకేష్కి 500 ఎకరాలు, పవన్ కళ్యాణ్కు 2 ఎకరాలు, జయబేరి మురళీమోహన్కు 53 ఎకరాలు, పతిపాటి పుల్లారావుకు 196 ఎకరాలు. ఎవరి భూములు ఇవి? ఏంది కథ? అభివృద్ధి అంటే ఇదా? కొమ్మాలపాటి శ్రీధర్కు 42 ఎకరాలు, కోడెల శివప్రసాద్ కొడుకు శివరామకృష్ణకు 17 ఎకరాలు, ధూళిపాల నరేంద్రకు 4 ఎకరాలు, లింగమనేని రమేష్కు 804 ఎకరాలు, పయ్యావుల కేశవ్కు 4 ఎకరాలు, ఎంఎస్పి రావు 498 ఎకరాలు. ఇవి వీళ్ళ పాపాలన్నమాట. ఇక దేశాలు తిరిగేందుకు జనం సొమ్ము. ఇదే అమరావతి రాజధానిలో పెట్టుబడుల కోసమని కలరింగ్ ఇచ్చి దుబారా ఖర్చు 2,620 కోట్లు. ఇన్ని దేశాలు తిరిగిండు. ఎక్కడెక్కడ పోయిందంటే అమెరికా, దుబాయ్, లండన్, సింగపూర్, ఇలా అనేక దేశాలు పర్యటించి అమరావతి అవినీతిలో విదేశీయులను భాగస్వామ్యం చేశాడు. డెక్కన్ క్రానికల్ ప్రచురించిన ఓ ఆర్టికల్లో ఓ వ్యక్తి ఆర్టీఐ కింద చంద్రబాబు పర్యటన గురించి దరఖాస్తు చేయగా వివరాలు ఇవ్వడానికి టీడీపీ ప్రభుత్వం నిరాకరించింది. ఇండియా టుడే ఇంటర్వ్యూలో ఓ జర్నలిస్ట్ చంద్రబాబు నాయుడు ఒక ప్రశ్న అడిగారు. ఏమని? మన దేశంలో ఎంతోమంది పేరొందిన ఇంజనీర్లు ఉన్నారు కదా, కానీ మీరు విదేశీయులకి ఎందుకు ప్రాధాన్యం ఇచ్చారంటే చంద్రబాబు ఇచ్చిన సమాధానం ఏంటంటే, నేను అమరావతిలో గుడిసెలు అనుకోవడం లేదు, అంతర్జాతీయ భవంతులు నిర్మించాలని అనుకుంటున్నా కాబట్టి ఆర్కిటెక్ట్ల కోసం జల్లెడబడుతున్నా అని చెప్పిండు. దేశ పరువు కూడా ఇట్లా బదనాం చేసే ప్రయత్నం చేసిండు అనమాట. ఇక ఆయన ఎప్పుడెప్పుడు ఏ దేశాలు తిరిగిండు అన్నది, దీనికోసం మళ్ళీ ప్రైవేట్ జెట్లు, ప్రైవేట్ చార్టెడ్ ఫ్లైట్లు, ఇది ఇట్లా ఉండే అప్పట్లో ఆయన పతారా. ఇగో స్విస్ ఛాలెంజ్ పేరుతో 66,000 కోట్లు, రాజధాని పేరుతో రైతుల నుంచి 34,000 ఎకరాలు లాక్కున్న చంద్రబాబు అందులో 1,691 ఎకరాలను సింగపూర్ సంస్థలకు అప్పగించాడు. హైకోర్టు వద్దని ఆక్షేపించినా వినకుండా రహస్యంగా పని కానిచ్చారు. ఆయా భూముల విలువ దాదాపు 66,000 కోట్లు. కార్పొరేట్ కంపెనీలు వస్తున్నాయని జనాన్ని నమ్మించి పేదల భూములకు ఎసరు పెట్టాడు. ఆరోగ్య శాఖను వదలలేదు. చంద్రబాబు నాయుడు ఆరోగ్య శాఖలో 1,827 కోట్లు దోచుకున్నారు. మెడ్టెక్ పార్కులో మరో 1,723 కోట్లకు ఎసరు పెట్టాడు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా 333 కోట్లు కట్టేశాడు. ట్రాన్స్కో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ టెండర్లలో 240 కోట్ల అవినీతికి పాల్పడ్డాడు. ఆఖరికి ఆరోగ్య శాఖను కూడా ఈ దిక్కుమాలతనానికే కేజీహెచ్లో, గుంటూరు లాంటి హాస్పిటళ్లలో పేషెంట్లను ఎలుకలు కొరికిన పరిస్థితి. ఆ ఎలుకలు కొరికిన దాన్ని కూడా అడ్వాంటేజ్గా మార్చుకొని
ఎలుకలు పట్టేందుకు కొన్ని వందల కోట్లు దొబ్బేసిన నీచ చరిత్ర చంద్రబాబు. ఎలుకతోలను ఎంత తోమినా తెల్లగా కాదని అంటారు కదా, చంద్రబాబు క్యారెక్టర్ కూడా అంతే. ఆ మైండ్కు బూజు పట్టింది, అవినీతి అనే బూజు పట్టింది, అహంకారం అనే బూజు పట్టింది. ఇంతకుముందు వినిపించిన కదా, నేను తప్ప ఎవడు చేయలేడని. అందుకే చెప్పిన, ఈడు తప్పిస్తే ఎవ్వడు ఇంత విధ్వంసం చేయడు, ఎవ్వడు కూడా ఇంత అరాచకంగా కిరాతకంగా పాలించడు.